వర్తమాన సహోదర సహోదరులకి నా యొక్క వందనములు. ఈ యొక్క వర్తమాన పుస్తకములు చదవడం మీకు ఉపయోగంగా ఉంది అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి సహోదర సహోదరులకి వర్తమానంలో ఉన్నవారికి షేర్ చేయండి. మనం ఇప్పుడు వర్తమాన పుస్తకంలోకి వెళదాము. ప్రవక్త విలియం మారియన్ బ్రెన్హాం గారు చెప్పిన వర్తమానము పరిశుద్ధాత్మ అనే వర్తమాన పుస్తకమును చదువుకుందాము. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అనే భాగము చదువుకుందాము. కూటమునకు కఠినముగా ఉన్నది. ఇక్కడ మనము మామూలుగా జరుపు కూటము కంటే ఈ కూటము కొద్ది వేరుగా నుండును. ఎక్కువగా ప్రతిసారి మనం ఇక్కడికి కూడి వచ్చినప్పుడల్లా అది కూటమునకు రోగుల యొక్క స్వస్థత కొరకు మరియు శారీరక అవసరతల కొరకు కూటము ఏర్పరచెదరు. దాని మీద నొక్కి చెప్పుట జరిగినది. కానీ ఈ రాత్రి ఈ ఉజ్జీవమును మనము ఆత్మ యొక్క స్వస్థత కొరకు ప్రారంభించి ఉన్నాము. మనిషి యొక్క ఆత్మ ఏది ఏమైనా కానీ ప్రభుని చిత్తమైతే ఆదివారం ఉదయాన ఆదివారపు బడినొద్ద ఆదివారం ఉదయమున రోగులకు ప్రార్థన జరపబోచున్నాము. క్రమముగా జరుగు స్వస్థత ఆరాధనలు జరుగును. ఆదివారం ఉదయమున ప్రభుని చిత్తమైతే అలాగు చేయుదుము. ఈ వారం రాత్రులు మనం ఆత్మకు చెందిన స్వస్థత సంగతులను గూర్చి చెప్పవలెనని ఎంతో ఆశించుచున్నాను. ఒక శరీరము స్వస్థత పొందినప్పుడు మనమందరము అందుకు సంతోషించదము. ఎందుకనగా అది ఒక విషయమును ఖచ్చితంగా చూపునని మనకు తెలియను. అదేమనగా దేవుడు రోగులను బాగు చేయును. వారు ఎక్కువ కాలం జీవించుట జరిగినచో బహుశా మరలా జబ్బుబడుతురు. ఏ వ్యాధి నుండి స్వస్థత పొందితిరో ఆ వ్యాధి బహుశా రావచ్చును. అందువలన స్వస్థతను మనము కొట్టివేయలేము. వైద్యుడు న్యూమోనియాకు మందు ఇచ్చును. వారు బాగైందని చెప్పిన తరువాత 2 రోజులకు ఆ వ్యాధితోనే ఆ వ్యక్తి చనిపోవట జరగవచ్చును. అది మరలా రావచ్చును. కానీ ఆ ఆత్మ స్వస్థత పొందినప్పుడు నీకు నిత్య జీవము ఇచ్చును, నీలో నుండును. ప్రభువైన యేసు రాకకు మనము అతి సమీపములో ఉన్నాము. ఆ రాజ్యములోనికి ఆత్మలను తీసుకొని వచ్చుటకు మనం వీలైన దానిని చేయవలెనని హెచ్చరించబడుచున్నాము. ఆ రాజ్యమును జనుల యొద్దకు తీసుకొని వెళ్ళవలెను. మన ఆత్మలకు స్వస్థత దొరుకును. యేసు యొక్క శరీరము కంటే వ్యాధిగ్రస్తమగు శరీరము మరొకటి లేదని నాకు తెలియను. అనగా అది ఆత్మ సంబంధమగు శరీరము.